బంగ్లాదేశ్లో అత్యంత విషాదకర ఘటన జరిగింది. రాజ్బరీ జిల్లాలోని దౌలత్ డియా ఫెరీ టెర్మినల్ వద్ద దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్ ప్రమాదవశాత్తు పద్మా నదిలో పడిపోయింది. కుష్టియా నుంచి ఢాకా వెళ్తున్న బస్ ఫెర్రీ ఎక్కే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. అదుపు తప్పి నేరుగా నదిలోకి పడిపోయింది ఆ బస్. ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బస్సులో మొత్తం 11 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నది సుమారు 30 నుంచి 80 అడుగుల లోతు ఉండటం, దానికి తోడు భారీ వర్షం, ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. బంగ్లాదేశ్ ఆర్మీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బంది సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టి బస్సును బయటకు తీశారు. ఇంకా ఎంతమంది గల్లంతయ్యారో తెలియకపోవడంతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. Allah